బిజీ వీక్ తర్వాత మైండ్ రిలీఫ్ కావాలా? సో వీకెండ్స్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి హైలాండ్ వాటర్ వరల్డ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో విజయవాడ మంగళగిరి హైవే దగ్గర ఉన్న హైలాండ్ వాటర్ వరల్డ్ చూపిస్తాను. సో మీరు కూడా మా ఈ ట్రిప్లో జాయిన్ అయిపోండి, ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. లొకేషన్ అయితే విజయవాడ నుండి 36 కిలోమీటర్స్ అండ్ మంగళగిరి నుండి 13 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ టు మంగళగిరి వెళ్ళే హైవేలో ఉంటుంది ఇది. ఇక్కడ నుండి లోపలికి 1 కిలోమీటర్ వెళ్ళాలి. సో రీచ్ అయిపోయాము. ఇదంతా ఇక్కడ వెహికల్ పార్కింగ్ గైస్. అండ్ ఇది హైలాండ్ మెయిన్ ఎంట్రన్స్. వెల్కమ్ టు హైలాండ్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది పర్ హెడ్కి. 3 feet హైట్ నుండి తీసుకోవాలి టికెట్ అంట గైస్. సో కిడ్స్కి కూడా మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ మొత్తం వెట్ రైడ్స్ అండ్ డ్రై రైడ్స్ ఉన్నాయి. అండ్ వాటర్ రైడ్స్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం స్విమ్ కాస్ట్యూమ్స్ మ్యాండేటరీ. మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఆ లోపల కూడా రెంటల్కి తీసుకోవచ్చు. టికెట్ తీసుకుని ఎంటర్ అవుదాము. ఇది బోధి ట్రీ గైస్. ఈ ట్రీ స్పెషల్ ఏమంటే బుద్ధ పౌర్ణమికి ఇంకా 15 days బిఫోరే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ వికసిస్తుందంట. ఇక్కడ టికెట్స్ చెకింగ్ అండ్ రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. బ్యాండ్ అయితే కంపల్సరీగా హ్యాండ్కి ఉండాల్సిందే. బ్యాండ్ లేకపోతే కనుక రైడ్స్కి అలౌ చేయరు. అండ్ ఇక్కడ ఇదంతా లోపల కిడ్స్ జోన్ గైస్. హైలాండ్ అంతా బుద్ధిస్ట్ థీమ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇదే ఫుడ్ కోర్ట్ గైస్. ఇక్కడ సైడ్ నుండి వాటర్ రైడ్స్కి ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేంజింగ్ రూమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ లోకల్స్ అండ్ స్విమ్ సూట్స్ అవైలబుల్గా ఉంటాయి. 100 రూపీస్ డిపాజిట్ చేయాలి మనం. ఈచ్ డ్రెస్కి రెంట్కి 50 రూపీస్ ఉంటుంది. వాటర్ రైడ్స్ టైమింగ్స్ మార్నింగ్ 12:30 PM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో ఇంక మనం లేట్ చేయకుండా ఫస్ట్ చేంజ్ చేసుకుని వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాము. వావ్, చాలా బాగుంది గాయస్. ఒకటి ట్రై చేసాము, బట్ స్టార్టింగ్లో చాలా భయం వేసింది, కానీ బట్ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇది బర్మా జోన్ అంట. ఇక్కడంతా కిడ్స్ వాళ్ళకి ఉంది.
ఇదంతా కిడ్స్ వాళ్ళే ఆడుకునే ప్లేస్ ఇదంతా. యాక్చువల్గా మేము వీక్ డేలో వచ్చాం గైస్, సో పబ్లిక్ అంతగా లేరు. వీకెండ్స్లో అయితే బాగా క్రౌడ్ ఉంటుందంట. అండ్ అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చాం గైస్ మేము. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అసలు. సో మనం ఇక్కడే ఫుడ్ తినాలి. రెస్టారెంట్ లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా సేమ్ టైం టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రెయిన్ డ్యాన్స్, వేవ్ పూల్స్ అవి కూడా ఉన్నాయంట గైస్. బట్ ప్రెసెంట్ అవన్నీ ఏమో వర్క్స్ నడుస్తున్నాయంట, సో అవన్నీ క్లోజ్ చేసేస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా డ్రై రైడ్స్కి వెళ్దాము. ఈ రైడ్స్లో వచ్చేసి పంపింగ్ కార్స్, ఫ్లయింగ్ ఎలిఫెంట్, గోస్ట్ హంటర్ ఇలా చాలా ఉన్నాయి. స్లోగా 1 by 1 ట్రై చేసేద్దాము. మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ ఇంకా గోస్ట్ హంటర్, రైల్ రైడ్స్ అవి కూడా ఉన్నాయి. బట్ అవి ట్రై చేసాం కానీ చాలా భయమైంది మాకు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ట్రైన్ ఉంది, క్యారోసెల్ ఉంది, అవి కూడా ఎక్కుతాం. సో ఫైనల్గా అయితే చాలా బాగుంది గైస్ మొత్తము. నాకైతే స్వింగ్ అరౌండ్ ఒకటి, క్యారోసెల్, ఫ్లయింగ్ ఎలిఫెంట్ ఆ రైడ్స్ అన్ని బాగా ఎంజాయ్ చేశాను. మిగతా కొంచెం భయం అయింది. అండ్ ఇదంతా బుద్ధ మ్యూజియం గైస్. ఆ కాలంలో బుద్ధిజం పీరియడ్లో యూజ్ చేసినవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈవినింగ్ అయిపోయింది కలిసి ఇంకా
సో క్లోజింగ్ టైం అంట. అండ్ ఈవినింగ్ లైట్స్లో బుద్ధ స్టాచ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ టైం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా విజిట్ చేయండి. ఒక పర్ఫెక్ట్ వీకెండ్ గేట్వేకి సూపర్ స్పాట్ ఇదని చెప్పచ్చు. So if you like this video, please give one thumbs up and please don't forget to subscribe to our channel guys for more exciting and travel updates. Thank you for watching. See you soon in next exciting trip. Take care and bye.